ఇప్పుడు జరుగుతున్న అంతా కూడా డైవర్షన్ పాలిటిక్స్ అంటారా? ఎందుకంటే 100% రుణమాఫీ విషయంలో రుణమాఫీ కాలేదనేది అందరికీ సత్యం, ఉద్యోగాలు ఇవ్వబడలేదనేది సత్యం. ఇవన్నీ నేను అసెంబ్లీ సాక్షిగానే చెప్పారు. అవును, అసెంబ్లీ సాక్షిగానే నేను కూడా గట్టిగా మాట్లాడినా, అన్ని విషయాలు కూడా చెప్పినాం. కాబట్టి ఎక్కడగాడ ఉన్న విషయాలను ఫ్యాక్ట్స్ని ప్రజెంట్ చేయడంలో వెనుకబడేది లేదు, ప్రజల సమస్యలను ముందు తీసుకోవడంలో వెనుకబడలేదు. నన్ను ప్రతిపక్షంలో ఎన్నుకున్నారు, ప్రతిపక్షంలో ఉండమని చెప్పిండ్రు, ప్రతిపక్ష బాధ్యతను నిర్వర్తించకపోతే నేను లాలూచిపడ్డట్టు. కాబట్టి నా ప్రతిపక్ష బాధ్యత బరాబరిగా నేను చేస్తాను. ఓకే. సో మరి నిజంగానే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ పనితీరు, ఎందుకంటే 100 రోజుల్లో వాళ్ళ 6 గ్యారెంటీలు కంప్లీట్ చేస్తా అన్నారు. సో దాదాపు 9 నెలలు అవుతుంది. రుణమాఫీ విషయంలో కూడా వాళ్ళు ఫస్ట్ 49,00,49,000 కోట్లు అన్నారు, తర్వాత 31,000 కోట్లకు వచ్చింది, తర్వాత 29,000 కోట్లకు వచ్చింది, మొన్న 18,000 కోట్లు అన్నారు, ఇప్పుడు కట్ చేస్తే 7,500 కోట్లకు వచ్చింది. రుణమాఫీ మీద మీరే చెప్తున్నారు 40,000 కోట్ల మీరు చెప్పిన 7,000 కోట్ల వరకు ఎట్లా వచ్చిందని చెప్పేసి కూడా రకరకాల మంత్రులు మాట్లాడిందని చెప్తున్నారు. కాబట్టి అది నేను చర్విత చరణం అవుతుంది, రైతుల అనుభవంలో ఉన్నది. మీరు మాట్లాడితే రైతులకు వచ్చిందో రాలేదో చెప్తారు. కాబట్టి మేము చెప్తే ఏదో రాజకీయ కోణం ఉంటుంది, మీరు చెప్పినట్లయితే అక్కడ ఏం చెప్తున్నారు. మీరు కూడా ఇప్పుడు రైతుల పట్ల పోరాటం చేస్తున్నారు కదా. బరాబరిగా నేనే రుణమాఫీ మీద ధర్నా చేసినాం, ఉన్న విషయాలు చెప్పినాం, అసెంబ్లీలో కూడా చెప్పినాం ఎంత ఉంటుందని. రుణమాఫీలో కానీ, ఉద్యోగాల విషయంలో కానీ, మరే అంశంలో కానీ ప్రభుత్వం చెప్తున్నది ఏంటి, చేస్తున్నది ఏంటి అని చెప్పేసి నిక్కచ్చిగా రుణమాఫీ కాలేదు, ఉద్యోగాలు ఇవ్వబడలేదని చెప్పినాం. దానికే కట్టుబడి ఉన్నాం, అది ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాం.